RGUKT సెట్ 2021 మోడల్ పేపర్. ఇక్కడ RGUKT యూనివర్సిటీ వారు మరో మోడల్ పేపర్ని వెబ్సైట్లో ఉంచారు కదా. ఈ మోడల్ పేపర్ అనేది మన డిలేటెడ్ సిలబస్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మోడల్ పేపర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇందులో ఇచ్చిన బిట్స్ అన్ని కూడా మన డిలేటెడ్ సిలబస్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. చాలా అప్లికేటెడ్గా ఉన్నాయి. అన్ని కాన్సెప్ట్స్ పైన మనం పూర్తిగా తెలుసుకొని ఉండాలి. మనకి చూడడానికి సిలబస్ తక్కువగా అనిపించవచ్చు, బట్ ఆ ఉన్న సిలబస్ని చాలా డెప్త్లో అడగడం జరిగింది. ఈరోజు మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని, అలానే ప్రతి క్వశ్చన్ కింద ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. పేపర్ అయితే అంత ఈజీగా రాదు. పేపర్ అయితే కంపల్సరీ పూర్తి అప్లికేటెడ్గా వస్తుంది. మీరు దాన్ని గమనించి ఈ మోడల్ పేపర్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ చూడండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉంది కదా. మన IIIT ఎంట్రన్స్ పేపర్ అనేది 120 minutes, అంటే 100 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కదా, అంటే 100 మార్క్స్. ఇక్కడ మనకి ఒక OMR షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ OMR షీట్ని మనం షేడ్ చేయవలసి ఉంటుంది. బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే మనం షేడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 1 to 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి, 41 to 80 క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్ నుంచి, 81 to 100 క్వశ్చన్స్ బయాలజికల్ సైన్స్ నుంచి మనకి వస్తాయి. 40 + 40 + 20 100 మార్క్స్. అయితే ఇక్కడ మనకి మీకు ఇచ్చిన OMR షీట్లో 2 కాపీస్ ఉంటాయి, ఒరిజినల్ కాపీ అండ్ క్యాండిడేట్స్ కాపీ. ముందుగా ఈ 2 పిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా ఎగ్జామ్ అంతా అయిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మీరు క్యాండిడేట్స్ కాపీని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. ఆ క్యాండిడేట్ కాపీ అనేది మీరు ఏదైతే బబుల్ చేశారో దాని యొక్క జెరాక్స్ కాపీ లాగా మీకు క్యాండిడేట్స్ కాపీ వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి మనం కీ చూసుకుని ఎన్ని మార్కులు వచ్చాయో ముందే తెలుసుకోవచ్చు. ఓకే, అలానే క్వశ్చన్ పేపర్ అనేది కూడా మనం ఎగ్జామ్ అయ్యాక మనం తీసుకుని వెళ్ళొచ్చు. ఇది ఎగ్జామ్ యొక్క మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, రైట్. చూడండి, ప్రతి ఒక్క బిట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కంప్లీట్గా ఈ వీడియో వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మనకి ఇప్పుడు. ఓకేనా, రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి. ఇక్కడ మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఈ మోడల్ పేపర్ని అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క బిట్ కూడా డైరెక్ట్గా లేదు. మ్యాచింగ్ అవ్వచ్చు, క్రింది వాన్లో ఏది సత్యం లేదా క్రింది వాన్లో ఏది అసత్యం, లేదా అసెర్షన్ రీజన్ ఇచ్చి ఆప్షన్స్ చూజ్ చేయడం, ఇలా డిఫరెంట్ వేస్లో క్వశ్చనింగ్ అనేది వస్తుంది. కంప్లీట్గా మనకి సబ్జెక్ట్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఇక్కడ ABCD అనే 4 ఆప్షన్స్, దానికి ఆపోజిట్గా 1 2 3 4 అనే 4 ఆన్సర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అవుతుందో మనం మ్యాచ్ చేయాలి. log xy to the base 10. log xy to the base 10 ఫార్ములా ఏంటి? log x plus log y. ఆప్షన్ 3కి మ్యాచ్ చేయాలి. log x/y, log x minus log y. ఆప్షన్ 4కి మ్యాచ్ చేయండి. ఆప్షన్ C చూడండి, log x power m to the base 10 power m, m/n log x base 10. అంతే కదా, x యొక్క పవరు న్యూమరేటర్ అవుతుంది, 10 యొక్క పవరు డినామినేటర్ అవుతుంది, అంటే m/n log x to the base 10. ఆప్షన్ D, log x power m to the base 10. ఈ పవర్ m అనేది ముందుకు వస్తుంది కాబట్టి m log x to the base 10. ఆప్షన్ 2కి మ్యాచ్ చేయాలి. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ B అవుతుంది. A3 B4 C1 D2. అంటే ఈ క్వశ్చన్ మొత్తం లాగరిథం ప్రాపర్టీస్ మీద బేస్ చేసుకుని ఇచ్చాడు. ఖచ్చితంగా లాగరిథం ప్రాపర్టీస్ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈ విధమైన క్వశ్చన్ మ్యాక్సిమం రావచ్చు. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇక్కడ చూడండి, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 3 ఆప్షన్స్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. 3 ఆప్షన్స్ తెలిస్తేనే ఏది ట్రూనో ఏది ఫాల్సో మనకు తెలుస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, HCF of 2 consecutive natural numbers is 1. అంటే 2 వరుస సహజ సంఖ్యల గసాబా 1 అని ఇచ్చాడు. ఎప్పుడైనా 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ యొక్క HCF ఫైండ్ అవుట్ చేస్తే 1 వస్తుంది ఖచ్చితంగా. కావాలంటే మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఏ కాన్సిక్యూటివ్ నెంబర్స్ని తీసుకున్నా దాని యొక్క HCF 1 వస్తుంది.
సో ఫస్ట్ ఆప్షన్ ట్రూ. సెకండ్ ఆప్షన్ చూడండి, 7 into 5 into 3 into 2 plus 3 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇది కాంపోజిట్ నెంబర్ ఎలా అవుతుంది అని మనం తెలుసుకుంటామంటే, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక టర్మ్, ప్లస్కి రైట్ సైడ్ ఉన్నది ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్లో 3ని కామన్ తీస్తాం. 3 కామన్ తీస్తే ఏమవుతుంది, 7 into 5 into 2 ఉంటుంది లెఫ్ట్ సైడ్, ప్లస్ రైట్ సైడ్ 1 ఉంటుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 into 7 5s are 35, 35 2s are 70, 70 plus 1 71. 3 into 71 వచ్చింది. 3 and 71 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ మనం ఒక ప్రాపర్టీని మనం తెలుసుకోవాలి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రతి సంయుక్త సంఖ్యను మనం ప్రధాన సంఖ్య లబ్దంగా రాయొచ్చు. ఇక్కడ 3 and 17 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కాంపోజిట్ నెంబరు అయి తీరుతుంది. సో సెకండ్ ఆప్షన్ కూడా ట్రూనే అవుతుంది. థర్డ్ వన్, ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100 ఈజ్ 6. 6ని 100 times మనం మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రొడక్ట్ అనేది ఎంత అవుతుందో మనకి తెలియకపోయినా వన్స్ ప్లేస్లో అంటే లాస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 6 వస్తుంది. 6 power 1 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36, అందులో కూడా ఫస్ట్ డిజిట్ 6, 6 క్యూబ్ అంటే 216, అందులో కూడా ఫస్ట్ డిజిట్ 6. 6 power ఎనీథింగ్ ఏ వాల్యూలో అయినా కూడా మనకి వన్స్ ప్లేస్లో లేదా లాస్ట్ డిజిట్ అనేది 6 వస్తుంది. ఇది కూడా ట్రూనే. అంటే ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా ట్రూ స్టేట్మెంట్స్. సో మన ఆప్షన్ అనేది ఆల్ ద 3 అన్నీ కూడా సత్యమే. ఓకే, థర్డ్ బిట్ చూద్దాం. అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ఇఫ్ s ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0, దెన్ n ఆఫ్ s ఈక్వల్స్ టు డాష్. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఆప్షన్లో సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. ఎక్స్ అండ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయండి. x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3, 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0ని సాటిస్ఫై చేసే x వాల్యూస్ 2 and 3. అంటే s అనే సెట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ s ఈక్వల్స్ టు అంటే n ఆఫ్ s ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఆర్కి మ్యాచ్ చేయండి. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి, n ఆఫ్ a ఈక్వల్స్ టు 5, n ఆఫ్ b ఈక్వల్స్ టు 6, n ఆఫ్ a యూనియన్ b ఈక్వల్స్ టు 11, దెన్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్స్ టు డాష్. ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది. n ఆఫ్ a యూనియన్ b ఫార్ములా ఏంటి, n ఆఫ్ a యూనియన్ b ఈక్వల్స్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తే n ఆఫ్ a యూనియన్ ప్లేస్లో n ఆఫ్ a యూనియన్ b ప్లేస్లో 11 ఈక్వల్స్ టు n ఆఫ్ a అంటే 5 ప్లస్ n ఆఫ్ b అంటే 6 మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అంటే దాన్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 5 ప్లస్ 6 11 కదా. సో 11 మైనస్ 11 0 అవుతుంది. అంటే n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్స్ టు 0. సెకండ్ ఆప్షన్ pకి మ్యాచ్ చేయాలి. అలానే థర్డ్ ఆప్షన్ చూడండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ a అండ్ సెక్షన్ b వేర్ a, b ఆర్ డిస్జాయింట్ సెట్స్. a, b అనే సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అంటే అర్థం ఏంటి, a అండ్ b అనే సెట్స్కి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. అంటే a ఇంటర్సెక్షన్ b ఈక్వల్స్ టు 5 అని అర్థం. అంటే ఏ ఎలిమెంట్స్ లేవు, అంతే కదా. సో దానికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే ప్రతి సెట్కి 5 అనేది ఒక సబ్సెట్ అవుతుంది. ఆల్సో ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సబ్సెట్. అంటే ప్రతి సెట్ దానికి అదే కూడా ఒక ఉపసమితి అవుతుంది. 5 అనే ఒకే ఒక సెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటీ సెట్ అన్నా ఇట్ సెల్ఫ్ సెట్ అన్నా అదే కాబట్టి ఒకే ఒక సబ్సెట్ ఉంటుంది. అంటే ఆప్షన్ 3 అనేది మనం క్యూకి మ్యాచ్ చేయాలి. అంటే 1 ఆర్కి 2 పీకి 3 క్యూకి మనం మ్యాచ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫోర్త్ బిట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో తెలియాలి. అంటే ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా మనం తెలుసుకొని ఉండాలి. ప్రతి క్వశ్చన్ కూడా అలానే ఇస్తున్నాడు. ప్రతి ఆప్షన్ గురించి తెలిస్తే కానీ మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయలేం. ఓకే, అయితే ఇక్కడ 2 సెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడంటే a ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0, b ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ x మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అని a, b అనే 2 సెట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే a అనే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు కదా, దాని యొక్క రాస్టర్ ఫామ్ రాసుకుందాం.
ఏ ఈక్వల్స్ టు ఇక్కడ సెట్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0ని సాటిస్ఫై చేసే ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఏమవుతాయంటే 2,3 అవుతాయి. అంటే దీనికి మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఏ ఈక్వల్స్ టు 2,3. అలానే బి ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్స్ టు 0 యొక్క ఫ్యాక్టర్స్ మైనస్ 2,3 అవుతాయి. అంటే ఏ ఈక్వల్స్ టు 2,3, బి ఈక్వల్స్ టు మైనస్ 2,3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి సెట్స్ యొక్క రాస్టర్ ఫార్మ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం ఆప్షన్స్ ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు మైనస్ 2,2,3. ఏకి బికి యూనియన్ కడితే 2 3 మైనస్ 2 3 అంటే 3 రిపీట్ అవుతుంది కాబట్టి 2 మైనస్ 2 3 అనేది ఏ యూనియన్ బి అవుతుంది. అలానే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్, 2 సెట్స్ లో కూడా 3 అనే ఒక కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 3. అలానే ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అనే సెట్ లో ఏలో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, బిలో ఉండే ఎలిమెంట్స్ ఉండకూడదు. బిలో ఉండే 3ని ఇక్కడ మనం తీసేస్తే మనకి 2 మాత్రమే ఉంటుంది. అంటే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 2. అంటే ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా ట్రూ స్టేట్మెంట్సే. సో మన ఆప్షన్ ఏమవుతుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఏ ప్రవచనం అసత్యం అని ఇచ్చాడు, బట్ ఇక్కడ 3 కూడా సత్య ప్రవచనాలే. సో మన ఆన్సర్ అనేది నన్ ఆఫ్ ద 3. ఓకే, 5th బిట్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచింగ్ అనేది అగైన్ ఇచ్చాడు. పిక్యూఆర్ఎస్ అనే 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎదురుగా 1 2 3 4 అనే 4 ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ జీరోస్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ద అడ్జసెంట్ ఫిగర్. ఈ ఫిగర్ లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి. ఏదైనా ఒక గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ నెంబర్ ఆఫ్ పాయింట్సే ఆ గ్రాఫ్ యొక్క జీరోస్ అవుతాయి. ఇక్కడ చూడండి 1 2 3 జీరోస్ ఉంటాయి ఈ గ్రాఫ్కి. సో పిని మనం 4కి మ్యాచ్ చేయాలి. అలానే ఈ 4 ఈజ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ మైనస్ 8 దెన్ కే ఈక్వల్స్ టు. ఇక్కడ ఒక పోలినామియల్ ఇచ్చాడు, 4 అనేది వన్ ఆఫ్ ద జీరో అన్నాడు, కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమీ లేదు, ఈ పోలినామియల్లో ఎక్స్ ప్లేస్ లో 4ని సబ్స్టిట్యూట్ చేసుకొని 0కి ఈక్వల్ చేసి కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ 4 ఈక్వల్స్ టు 0. 4 వేసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ 16 ప్లస్ కేఎక్స్ 4k మైనస్ 8 ఈక్వల్స్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే 4k ప్లస్ 8 ఈక్వల్స్ టు 0, 4k ఈక్వల్స్ టు మైనస్ 8, k ఈక్వల్స్ టు మైనస్ 2. మైనస్ 2 అంటే ఎక్కడుంది, సెకండ్ వన్ అంటే q అనేది 2కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ రూట్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ డాష్. డిగ్రీ అనేది ఆ పాలినామియల్ లో ఉండే హైయెస్ట్ వేరియబుల్ యొక్క పవర్. ఇక్కడ 2 అనేది హైయెస్ట్ పవర్ కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 2. అంటే r ని మనం 3కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ వన్ జీరో ఆఫ్ ద పాలినామియల్ q ఆఫ్ y ఈక్వల్స్ టు y స్క్వేర్ మైనస్ 1 ఈజ్ డాష్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క వన్ ఆఫ్ ద జీరోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. y స్క్వేర్ మైనస్ 1 జీరోకి ఈక్వల్ చేయండి. y స్క్వేర్ మైనస్ 1 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తే y ప్లస్ 1 ఇంటూ y మైనస్ 1 అవుతుంది కదా. y స్క్వేర్ మైనస్ 1 ని మనం ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసుకుంటే y ప్లస్ 1 ఇంటూ y మైనస్ 1 అవుతుంది. y ప్లస్ 1 ఇంటూ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. అంటే y ఈక్వల్స్ టు మైనస్ 1 అండ్ 1 అనే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ లో మనం వన్ ఆఫ్ ద జీరో, ఇక్కడ మైనస్ 1 అని ఇచ్చాడు కాబట్టి s ని మనం 1కి యాడ్ చేయాలి. అంటే ఆప్షన్ సి అవుతుంది. ఓకే రైట్. 6th బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. అగైన్ ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు ABCD. ఇందులో ట్రూ స్టేట్మెంట్ ఏదో మనకు తెలియాలి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఇది ఒక లీనియర్ పాలినామియల్, ఇది ఒక రేఖీయ బహుపది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది లీనియర్ పాలినామియల్ కాదు, ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకంటే ఇందులో హైయెస్ట్ పవర్ 2 ఉంది. దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. సెకండ్ వన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 ఈజ్ ఏ బైనామియల్. బైనామియల్ అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక పాలినామియల్ లో 2 టర్మ్స్ మాత్రమే ఉంటే దాన్ని బైనామియల్ అంటాం. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి, దీన్ని మనం ట్రైనామియల్ అంటాం. సో ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. ఆప్షన్ సి చూడండి. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఎ మోనోమియల్. మోనోమియల్ అంటే ఏంటి, ఏదైనా ఒక పాలినామియల్ లో ఒకే ఒక టర్మ్ సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. బట్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ అనేది ఒక టర్మ్, 1 అనేది ఒక టర్మ్. సో ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. ఆప్షన్ డి చూడండి. 5x³ ఈజ్ ఏ మోనోమియల్. ఎస్, ఇది ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే 5x³ అనేది ఒక సింగిల్ టర్మ్, ఇది ఒక మోనోమియల్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ అంటే ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి ట్రూ స్టేట్మెంట్ అవుతుంది.
సో ఇక్కడ సిక్స్త్ వన్ ఆన్సర్ ఆప్షన్ డి. రైట్. సెవెంత్ బిట్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ అగైన్ PQRS అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వాటి ఎదురుగా ABCD అనే 4 ఆన్సర్స్ ఇచ్చాడు. మ్యాచింగ్ చేద్దాం. 4x + y = 5. దీన్ని ఆప్షన్ డికి మ్యాచ్ చేయాలి. అంటే 4x + y = 5 యొక్క సొల్యూషన్ 1,1 అవుతుంది. అంటే x ప్లస్లో 1 y ప్లస్లో 1 వేసుకుంటే ఈ ఈక్వేషన్ని అది సాటిస్ఫై చేస్తుంది. 4 1 = 4 + 1 5. ఓకేనా. రైట్. సెకండ్ వన్ చూడండి. 2x - 3y = 13. దీని యొక్క సొల్యూషన్ 2, -3 అవుతుంది. అంటే x ప్లస్లో 2 y ప్లస్లో -3ని తీసుకుంటే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. 2 2 = 4 -3 × -3 అంటే +9. 4 + 9 13. ఓకే, సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ క్యూకి ఏని మ్యాచ్ చేయాలి. థర్డ్ వన్ లీనియర్ ఈక్వేషన్. చూడండి, లీనియర్ ఈక్వేషన్ కి ఆప్షన్ బిని మ్యాచ్ చేయాలి. ఎందుకంటే ax + by + c 0 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే దీని యొక్క మాక్సిమం పవర్ 1 కాబట్టి 2 వేరియబుల్స్ కలిగిన ఒక లీనియర్ ఈక్వేషన్ ఇది. ఓకే, r ని మనం b కి మ్యాచ్ చేయాలి. s చూడండి, 2x - 4 - x = 5 - x, దెన్ x = డాష్. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసుకుంటే x వాల్యూ వస్తుంది. చూడండి, ఇక్కడ చేసి చూపించాను. 2x - 4 - x = 5 - x. దీన్ని సింప్లిఫై చేస్తే 2x - 4 + x = 5 - x. 2x + x 3x అవుతుంది. 3x - 4 = 5 - x. -x ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. 3x + x 4x = 5 + 4 9. x = 9/4. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 2 and 1/4. ఇక్కడ ఆప్షన్ సి అనేది ఉంది కదా, సో ఎస్ ని మనం సికి మ్యాచ్ చేయాలి. అంటే మనకి ఫైనల్ గా ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మ్యాచింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. మీరు ఆన్సర్స్ తెలిసినా కూడా ఆప్షన్ చూజ్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆప్షన్ పెడుతున్నారు చాలా మంది. రాంగ్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ని గమనించండి. ఓకే, రైట్. ఎయిత్ బిట్ చూద్దాం. ఇఫ్ x = -y and y > 0, which of the following is wrong? చూడండి, ఏది అసత్యమో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఖచ్చితంగా ఇందులో 3 ఆప్షన్స్ అనేవి ట్రూ స్టేట్మెంట్స్, ఒక్కటే ఫాల్స్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎలా చేస్తామంటే x = -y and y > 0. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ తెలుస్తుంది. ఇక్కడ y > 0 అన్నాడు అంటే y అనేది పాజిటివ్ వాల్యూస్ ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను y = 1 తీసుకున్నాను. x = -y అనే ఒక కండిషన్ కూడా ఇచ్చాడు కదా, సో x = -y, y ప్లేస్ లో నేను 1 తీసుకున్నాను కాబట్టి x = -1 అవుతుంది. అప్పుడు అంటే y 1 తీసుకుంటే x అనేది -1. ఈ xy వాల్యూస్ ని మనం ఈ ఆప్షన్స్ లో వేసుకుంటూ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x² > 0. అది చూద్దాం, x² వాల్యూ > 0 అవుతుందో లేదో. x², x అంటే ఇక్కడ -1 కదా, -1² 1 1 > 0నే కదా, 1 0 కంటే పెద్దదే కదా, ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ x + y 0 అని సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. x + y, x అంటే -1, y అంటే 1. ఏదైతే మనం కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో వాటినే ప్రతి ఆప్షన్ లో వేసుకోవాలి. -1 + 1 0. సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్, 0 వచ్చింది కాబట్టి. ఆప్షన్ సి xy < 0, x అంటే -1, y అంటే 1, -1 × 1 -1, -1 < 0నే కదా, -1 0 కంటే చిన్నది కదా, సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. ఆప్షన్ డి 1/x - 1/y, దీని వాల్యూ 0 వస్తే ఇది కూడా ట్రూ అవుతుంది. 0 రాకుంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఖచ్చితంగా అవుతుంది. అయితే ఇక్కడ ABC ఈ 3 కూడా ట్రూ స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. 1/-1 -1/1 అంటే -1 -1 -2 0కి ఈక్వల్ కాదు కదా, బట్ ఇది ఆప్షన్ లో 0కి ఈక్వల్ అని ఇచ్చాడు అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. 9th బిట్ చూద్దాం. చూడండి, 9th బిట్ చూసే ముందు ఇక్కడ ఈ ఆప్షన్స్ ని మీరు గమనించండి. 9th క్వశ్చన్ నుంచి 16th క్వశ్చన్స్ వరకు అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఖచ్చితంగా అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ లో వస్తాయి. ఒకసారి వీటి గురించి వినండి. ప్రతి క్వశ్చన్ లో కూడా 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, అసర్షన్ అండ్ రీజన్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ
అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ ఏ. అయితే ఆప్షన్ ఏని మీరు సెలెక్ట్ చేయాలి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. అలా వస్తే ఆప్షన్ బిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్ అని వస్తే ఆప్షన్ సిని సెలెక్ట్ చేసుకుంటారు. అసర్షన్ ఈజ్ ఫాల్స్ అండ్ రీజన్ ఈజ్ ట్రూ ఈ విధంగా ఉంటే ఆప్షన్ డిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ నాలుగిటిని కూడా మీరు ముందుగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మీకు అసర్షన్ అండ్ రీజన్ ఈ 2 స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తాడు. ఆప్షన్స్ అనేవి ఉండవు. ఈ ఏబిసిడిలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏదవుతుందో చూసుకొని దాన్ని చూస్ చేసుకోవాలి. తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ప్రకటన మరియు కారణం రెండూ సత్యమే మరియు కారణం ప్రకటనను సమర్థిస్తుంది. ఆప్షన్ ఏ. ప్రకటన మరియు కారణం రెండూ సత్యమే కానీ కారణం ప్రకటన సమర్థించదు. ఆప్షన్ బి. ప్రకటన సత్యము కారణం అసత్యం. ఆప్షన్ సి పెట్టుకోవాలి. ప్రకటన అసత్యం అయ్యి కారణం సత్యమైతే ఆప్షన్ డి పెట్టుకోవాలి. ఈ నాలుగిటిని మైండ్లో పెట్టుకొని ఈ 9th క్వశ్చన్ నుంచి మనం ఈ 16th క్వశ్చన్ వరకు మనం ఆన్సర్ చేయాలి. ఓకే, 9th క్వశ్చన్ చూద్దాం. √2x + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2x² + 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒక వర్గ సమీకరణం అని ఇచ్చాడు. అసర్షన్. ఈ అసర్షన్ ట్రూ ఆర్ ఫాల్స్ ముందు చూసుకోవాలి. చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే చూడండి, ఇక్కడ నేను సింప్లిఫై చేశాను. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే 2x² + 6 √2x + 9 ఈక్వల్స్ టు 2x² + 6 అవుతుంది. బోత్ సైడ్స్ 2x² క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 6 √2x + 3 ఈక్వల్స్ టు 0 ఫైనల్ గా వచ్చింది. ఇందులో x² కోఎఫిషియంట్ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఇది ఒక వర్గ సమీకరణం అవ్వదు. సో అసర్షన్ అనేది ఇక్కడ ఫాల్స్. ఓకే, రీజన్ చూడండి. ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ అట్ మోస్ట్ 2 రియల్ రూట్స్. ఎస్, ఒక వర్గ సమీకరణానికి గరిష్టంగా 2 వాస్తవ మూలాలు ఉంటాయి. ఇది ట్రూ స్టేట్మెంట్. అసర్షన్ అనేది ఫాల్స్, రీజన్ అనేది ట్రూ. ముందు మనం చెప్పుకున్నాం కదా, చూడండి ఒకసారి. అసర్షన్ ఈజ్ ఫాల్స్ అండ్ రీజన్ ఈజ్ ట్రూ అంటే ఆప్షన్ డి. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 9th బిట్ యొక్క ఆప్షన్. ఇక్కడ సరైన సమాధానం ఏబిసిడి అని మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ డిని మనం సెలెక్ట్ చేయాలి. డిని ఎందుకు సెలెక్ట్ చేయాలంటే అసర్షన్ అనేది ఫాల్స్, రీజన్ అనేది ట్రూ కాబట్టి డిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అసర్షన్ అనేది ట్రూ, రీజన్ అనేది ఫాల్స్ అయితే సిని సెలెక్ట్ చేయాలి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ రెండు కూడా ట్రూ అయ్యి రీజన్ అనేది అసర్షన్ ని సమర్థిస్తే ఏ, సమర్థించకపోతే బి. ఆ విధంగా మనం మైండ్ లో పెట్టుకుని ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఒక 7-8 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 10th బిట్ చూద్దాం. అసర్షన్ ఏమి ఇచ్చాడంటే 8th టర్మ్ ఆఫ్ ద ఏపీ 18, 14, 10, 6 అండ్ సో ఆన్ ఈజ్ -10. ఈ ఏపీలో 8th టర్మ్ -10 అని ఇచ్చాడు. ఇది ట్రూనా ఫాల్స్నా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 18, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్స్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 14 - 18 అంటే -4 అవుతుంది. 8th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. 8th టర్మ్ ఫార్ములా a + 7d 18 + 7 × -4 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే -10 వస్తుంది. వాళ్ళు స్టేట్మెంట్ లో కూడా -10 అని ఇచ్చారు కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. రీజన్ చూడండి. ఇన్ an AP we can find any term by using its first term and the common difference. ఏదైనా ఏపీలో ఏ టర్మ్ నైనా ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా దాని యొక్క ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని యూజ్ చేసుకుంటాం అని ఇచ్చాడు. ఇక్కడ మనం చేసింది అదే కదా. ఈ 8th టర్మ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని మనం యూజ్ చేసుకున్నాం. ఈ రెండు తెలిస్తేనే మనం ఏ టర్మ్ నైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అసర్షన్ అనేది ట్రూ, రీజన్ అనేది కూడా ట్రూ. అండ్ ఈ రీజన్ అనేది ఈ అసర్షన్ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో మనం ఆప్షన్ ఏ టిక్ చేయాలి. ఆప్షన్ ఏ అంటే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ కదా. సో ఆప్షన్ ఏ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. 11th బిట్ చూడండి. అసర్షన్ ఏమి ఇచ్చాడంటే ద పాయింట్ p -1, 6 డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ a -3, 10 అండ్ b 6, -8 ఇన్ ద రేషియో 2:7. చూడండి, ఇక్కడ p అనే ఒక పాయింట్ ఈ ab అనే 2 పాయింట్స్ ని 2:7 రేషియోలో డివైడ్ చేస్తుందని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేశాను. a -3, 10 b 6, -8 p అనే పాయింట్ -1, 6. ఈ p అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే చూడండి, ఈ క్లాస్ లో చెప్పాను మీకు, ఈ అన్ని ఫార్ములాస్ క్లాస్ లో చెప్పాను. x1 - x = x - x2 అది ఫార్ములా. అంటే -3 - -1 =
-1 -6, -3 +1 అంటే -2 is to -1 -6 అంటే -7, ఫైనల్గా 2:7 వస్తుంది. సో ఇక్కడ అసర్షన్ అనేది ట్రూ స్టేట్మెంట్. ఓకే, రీజన్ ఏంటి ఇచ్చాడు? ఇఫ్ ద పాయింట్ సి ఎక్స్ కమా వై డివైడ్స్ ద జాయినింగ్ ఆఫ్ ఏ x1 y1 అండ్ b x2 y2 ఇన్ ద రేషియో m:n, then x equals to mx2 plus nx1 by m plus n and y equals to my2 plus ny1 by m plus n. ఎస్, ఇది కూడా ట్రూయే. మనం చేసాం, మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో చెప్పాను. బట్ ప్రాసెస్ ప్రకారం చేస్తే మనం ఈ ఫార్ములాస్ ఉపయోగించుకొని, ఈ సెక్షన్ ఫార్ములాస్ ఉపయోగించుకొని మనం చేయాలి. అంటే ఇక్కడ అసర్షన్ అనేది ట్రూ, రీజన్ అనేది ట్రూ, అండ్ ఈ అసర్షన్ కి ఈ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ ఏ అంటే ఏంటి? బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ ఏ. అంటే ఆ ప్రకటనని ఈ కారణం అనేది సమర్థిస్తుంది. ఓకే, 12th బిట్ చూద్దాం. 12th బిట్ చూడండి. అసర్షన్ ఇన్ ఎన్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఏబిసి if AC equals to PC and AB square equals to 2AC square then angle C equals to 90. ఇక్కడ ABC అనే ఒక ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఇచ్చాడు. అంటే సమద్విబాహు త్రిభుజం, అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ నేను ABC అనే ఒక ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ తీసుకున్నాను, AC ఈక్వల్స్ టు BC అని ఐడెంటిఫై చేశాను. చూడండి. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, AB స్క్వేర్ ఈక్వల్స్ టు 2AC స్క్వేర్ అని ఇచ్చాడు. ఈ 2AC స్క్వేర్ ని నేను AC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ గా నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఫస్ట్ AC స్క్వేర్ ని AC స్క్వేర్ గా రాసుకొని ఈ సెకండ్ టర్మ్ లో ఉండే AC స్క్వేర్ ని AC లెంత్ BC లెంత్ ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక ఐసోస్కేల్స్ ట్రయాంగిల్. ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని మనకి డేటాలో ఇచ్చాడు. సో AC ప్లేస్ లో నేను BC రాసుకున్నా. అంటే ఏమొచ్చింది? AB స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ వచ్చింది. ఇలా వచ్చిందంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే ఈ C దగ్గర ఉంటుంది. చూడండి, 2 టర్మ్స్ లో C స్క్వేర్ ఉంది కదా, అంటే C వద్ద రైట్ యాంగిల్ వస్తేనే, C వద్ద రైట్ యాంగిల్ ఉంటేనే ఇలా వస్తుంది. అంటే యాంగిల్ C ఈక్వల్స్ టు 90, రైట్. అంటే అసర్షన్ అనేది ట్రూ. రీజన్ ఏమిచ్చాడు? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR ఇఫ్ యాంగిల్ P ఈక్వల్స్ టు 90 degrees దెన్ PQ స్క్వేర్ ఈక్వల్స్ టు QR స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్. చూడండి, PQR అనే ఒక రైట్ ట్రయాంగిల్ వేసుకోండి. P వద్ద 90 degrees ఉంది కదా, సో P వద్ద రైట్ యాంగిల్ ఉంది. PQ స్క్వేర్ ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ PQ అనేది ఇక్కడ హైపోటెన్యూస్ కాదు, ఇది ఒక సైడ్. ఓకే, యాక్చువల్ గా ఈ రైట్ ట్రయాంగిల్ నుంచి మనకి QR స్క్వేర్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్ రావాలి. బట్ ఇక్కడ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఇచ్చాడు. అంటే రీజన్ అనేది ఫాల్స్. ఓకే, అసర్షన్ అనేది ట్రూ, రీజన్ అనేది ఫాల్స్. సో ఆప్షన్ సి. చూడండి, అసర్షన్ రీజన్ రెండు రైట్ అయితేనే ఆ రీజన్ అనేది అసర్షన్ ని సమర్థిస్తుందా సమర్థించదో చెప్పాలి. ఇక్కడ ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయ్యేటప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ అసర్షన్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ సి. ఓకే, 13th బిట్ చూద్దాం. ఇక్కడ అసర్షన్ ఏమి ఇచ్చాడంటే సీకెన్ స్క్వేర్ 10 degrees మైనస్ కాట్ స్క్వేర్ 80 degrees ఈక్వల్స్ టు 1. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. సీకెన్ స్క్వేర్ 10 మైనస్ కాట్ స్క్వేర్ 80ని కాట్ స్క్వేర్ 90 మైనస్ 10 గా రాయొచ్చు. కాట్ 90 మైనస్ థీటా tan థీటా కాబట్టి tan స్క్వేర్ 10 అవుతుంది. సీకెన్ స్క్వేర్ 10 మైనస్ tan స్క్వేర్ 10, ఇది ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం దీని వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ కూడా 1 అని ఇచ్చాడు కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. రీజన్ sin 60 ఈక్వల్స్ టు √3/2, ఇది కూడా రైటే. sin 60 degrees వాల్యూ √3/2నే కదా. అయితే ఇక్కడ బోత్ అసర్షన్ అండ్ రీజన్ అనేవి ట్రూ అయ్యాయి. కానీ ఈ అసర్షన్ కి ఈ రీజన్ కి రిలేషనే లేదు. ఇక్కడ అసర్షన్ అనేది ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ పైన ఉంది, రీజన్ అనేది ట్రిగనోమెట్రీ వాల్యూ. బోత్ ఆర్ ట్రూ, బట్ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఏంటంటే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. సో ఆప్షన్ బి. ఓకే, 14th బిట్ చూడండి. అసర్షన్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ ద మీడియన్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కదా, మధ్యగతం కనుక్కోవటంలో కదా మనం సంచిత పౌనపున్యం కనుక్కుంటాం. సో ఇది ట్రూ. రీజన్ మోడ్ Z ఈక్వల్స్ టు L ప్లస్ H ఇంటూ N/2 మైనస్ CF బై స్మాల్ ఆఫ్ అని ఇచ్చాడు. ఇది మోడిక్ ఫార్ములా అవుతుందా? నో, ఫాల్స్. మోడిక్ ఫార్ములా ఏంటి? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. అంటే ఇక్కడ అసర్షన్ అనేది ట్రూ, రీజన్ అనేది ఫాల్స్. అంటే ఆప్షన్ సి.
ఆప్షన్ సి ఏంటంటే అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. ఓకే రైట్. 15th బిట్ చూద్దాం. అసర్షన్ 7/6 కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. 7/6 అనేది ఒక ఘటన యొక్క సంభావ్యత ఎప్పుడు కూడా అవ్వదు. ఎస్, ఇది ట్రూనే కదా, ఎందుకంటే ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఆల్వేజ్ 0 అవ్వచ్చు, లేదా 1 కావచ్చు, లేదా 0 and 1కి మధ్యలోనే ఉంటుంది. బట్ ఇక్కడ 7/6 అనేది 1 and 1/6 అంటే 1 కంటే పెద్దది. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు. సో వాడు కూడా అదే ఇచ్చాడు, అయ్యే ఛాన్స్ లేదని ఇచ్చాడు. కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అన్నాడు. సో ఇది ట్రూ. రీజన్ ఏమి ఇచ్చాడు? ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఎస్, ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0. ఓకే, సర్టన్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అవి. సో ఇక్కడ రెండు కూడా ట్రూ స్టేట్మెంట్సే. ఓకే, బోత్ ఆర్ ట్రూ. కానీ ఈ అసర్షన్ కి ఈ రీజన్ అనేది సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే అసర్షన్ అనేది ప్రాబబిలిటీ ఏ వాల్యూస్ మధ్య ఉంటుందో తెలియజేస్తూ ఇచ్చాడు. రీజన్ అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అని ఇచ్చాడు. సో అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. అంటే ఆప్షన్ బి ని ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, చాలా లాజికల్ గా ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆప్షన్స్ పెట్టండి. ఓకే, 16th బిట్ చూద్దాం. అసర్షన్ if the angle between two radii of circle is 130 degrees, then the angle between the tangents at the ends of the radii is 50 degrees. ఒక వృత్తంలో రెండు వ్యాసార్థాల మధ్య కోణం 130 డిగ్రీలు. అయితే ఆ వ్యాసార్థాల చివరి బిందువుల వద్ద గీచిన స్పర్శరేఖల మధ్య కోణం 50 degrees అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మీకు ఒక ఫిగర్ డ్రా చేశాను. ఇది ఒక సర్కిల్, ఇక్కడ సెంటర్ ఉంది, దీస్ ఆర్ రేడి. ఈ 2 రేడియస్ మధ్య యాంగిల్ 130 degrees ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం ఈ 2 రేడియస్ యొక్క ఎండ్ పాయింట్స్ వద్ద మనం 2 టాంజెంట్స్ డ్రా చేద్దాం. ఈ 2 టాంజెంట్స్ మధ్య యాంగిల్ 50 degrees అని మనకి ఇవ్వడం జరిగింది. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఒక విషయం తెలుసు. ఏంటది? రేడియస్ ఈజ్ ఆల్వేజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. అంటే ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది. 130, 90, 90 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 310 వస్తుంది. ఈ ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తే ఇది ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది కదా, అంటే 4 యాంగిల్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ద 4 యాంగిల్స్ 360 degrees. సో ఖచ్చితంగా ఈ 4th యాంగిల్ అనేది 50 degrees అవుతుంది. అంటే 360 degrees లో నుంచి 310 degrees ని తీసేస్తే వచ్చేదే ఇక్కడ 4th యాంగిల్. సో ఇక్కడ 50 degrees అని మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ట్రూ స్టేట్మెంట్. రీజన్ ఏ సర్కిల్ కెన్ హ్యావ్ 2 parallel tangents at the most. ఒక వృత్తంలో గీయదగిన సమాంతర స్పర్శరేఖల సంఖ్య గరిష్టంగా 2. ఓకే, ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ కి ఒక డయామీటర్ మీరు డ్రా చేయండి. ఆ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ వద్ద మనం 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ కూడా ప్యారలల్ గా ఉంటాయి, అంతే కదా. సో ఇక్కడ బోత్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఎందుకంటే ఈ రీజన్ అనేది ఆ అసర్షన్ కి రిలేషన్ లేకుండా ఉంది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. 17th బిట్ చూద్దాం. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ ఈ ఫిగర్ ని బేస్ చేసుకుని ఈ స్టేట్మెంట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్టేట్మెంట్స్ ని మనం ట్రూ ఆర్ ఫాల్స్ కనుక్కోవాలి. చూడండి, ఏబిసి అనే ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ యొక్క 3 sides ని టచ్ చేస్తూ పిక్యూఆర్ అనే పాయింట్స్ గుండా పాస్ అవుతూ ఒక సర్కిల్ ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనం టాంజెంట్స్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ 2 టాంజెంట్స్ యొక్క లెన్స్ అనేవి ఈక్వల్ చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏపీ ఈక్వల్స్ టు ఏఆర్ అవుతుంది, అలాగే బిక్యూ ఈక్వల్స్ టు బిపి అవుతుంది, ఇదిగోండి, అలాగే సిక్యూ ఈక్వల్స్ టు సిఆర్ అవుతుంది. ఇలా మనం 3 రాసుకుంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్ ఈక్వల్స్ టు హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏపీసీ. చూడండి, ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏపీ అంటే ఏఆర్, ప్లస్ బిక్యూ అంటే బిపి, ప్లస్ సిఆర్ అంటే సిక్యూ, అంతే కదా. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ కి ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ కి బోత్ సైడ్స్ ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్ ని యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్ ప్లస్ ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్ ఈక్వల్స్ టు ఏఆర్ ప్లస్ బిపి ప్లస్ సిక్యూ ప్లస్ ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్. బోత్ సైడ్స్ కూడా ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్ ని యాడ్ చేసాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ 2 ఆఫ్ ఏపీ ప్లస్ బిక్యూ ప్లస్ సిఆర్ అవుతుంది. రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి,
బీపీ ప్లస్ ఏపీ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, బీపీ ప్లస్ ఏపీ అంటే ఏబి అవుతుంది. ఏబి ప్లస్ సిక్యూ ప్లస్ బీక్యూ, చూడండి సిక్యూ ప్లస్ బీక్యూ అంటే బీసీ అవుతుంది. ప్లస్ ఏఆర్ ప్లస్ సిఆర్, ఏఆర్ని సిఆర్ని యాడ్ చేస్తే ఏసీ అవుతుంది. అంతే కదా. దీని నుంచి ఏపీ ప్లస్ బీక్యూ ప్లస్ సిఆర్ ఈక్వల్స్ టు ఈ రైట్ సైడ్ ఉన్న 2 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/2 ఆఫ్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అంటే ఆ ట్రయాంగిల్ యొక్క సమ్ ఆఫ్ ద 3 సైడ్స్, అంటే ఆ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్. అంటే మనకు ఫైనల్ గా ఏమొచ్చింది, ఏపీ ప్లస్ బీక్యూ ప్లస్ సిఆర్ ఈక్వల్స్ టు ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అంటే దిస్ వన్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. ఓకే, ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఈ 4 స్టేట్మెంట్స్ లో ట్రూ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చాడు కదా. సో ఫస్ట్ వన్ అనేది ట్రూ తెలిసింది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మనం ఇమీడియట్ గా ఆప్షన్ ఏ ని చూస్ చేసుకోవచ్చు. రైట్. బిట్ నెంబర్ 18, మ్యాచ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద ఫిగర్స్. చూడండి, మరలా మ్యాచింగ్ ఇచ్చాడు. గివెన్ ఏబి ఈజ్ ద డయామీటర్ అండ్ ఏటీ ఈజ్ ద టాంజెంట్. ఏబి అనేది ఒక వ్యాసం, ఏటీ అనేది ఒక స్పర్శరేఖ. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఏబి అనేది ఒక డయామీటర్, ఓ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఏటీ అనేది ఒక టాంజెంట్. ఓకే, ఇక్కడ మనకి 64 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 64 ఉంది కాబట్టి యాంగిల్ ఏఓక్యూ 64 అని ఇవ్వడం జరిగింది. ఏఓక్యూ 60 ఉంది కాబట్టి బిఓక్యూ ఎంత అవుతుందంటే 116 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రైట్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 64 ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 116 ఉంటుంది. అంతే కదా. రైట్. ఇప్పుడు చూడండి, ఓబిక్యూ అనే ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్ లో ఓబి అనేది ఒక రేడియస్, ఓక్యూ అనేది కూడా రేడియస్. రేడియస్ రెండు ఈక్వల్ గా ఉంటాయి కదా సర్కిల్లో. సో ఈ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ అని మనకి తెలిసింది. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో ఓబికి ఆపోజిట్ యాంగిల్ ఓక్యూబి, అలాగే ఓక్యూకి ఆపోజిట్ యాంగిల్ ఓబిక్యూ. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఖచ్చితంగా ఉండాలి. సో ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే రెండోది కూడా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఓబిక్యూ అనే ఒక ట్రయాంగిల్ ని తీసుకొని ఈ ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ యొక్క సమ్ 180కి ఈక్వల్ చేద్దాం. x ప్లస్ 116 ఈక్వల్స్ టు 180. దీని నుంచి x వాల్యూ 32 అని తెలుస్తుంది. సో x ఈక్వల్స్ టు 32. ఇక్కడ కూడా 32నే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓఏక్యూటి ఒక క్వాడ్రిలేటరల్. ఇందులో యాంగిల్ ఓక్యూటి వాల్యూ ఎంత అవుతుందో తెలుసా? ఇక్కడ కూడా అగైన్ ఒక స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది 32 కాబట్టి ఇది 148 అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటి యొక్క సమ్ 180 కావాలి. సో ఈ 180లో 32ను లెస్ చేస్తే 148 వస్తుంది. అదిగో దాన్ని కూడా ఇక్కడ మీకు చేసి చూపించాను. సో ఇక్కడ యాంగిల్ ఓక్యూటి 148 డిగ్రీస్ అని తెలిసింది. ఇప్పుడు ఓక్యూటిఏ అనే క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ ఉంటాయి కదా. ఒక యాంగిల్ 64, ఒక యాంగిల్ 148. అలానే టాంజెంట్ రేడియస్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ 3 యాంగిల్స్ తెలిసాయి. 4th యాంగిల్ ఎంత అవుతుందంటే ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేసి 360 డిగ్రీస్ లో నుంచి లెస్ చేయాలి. అలా చేస్తే మనకి 58 డిగ్రీస్ వస్తుంది. సో x ఈక్వల్స్ టు 58 డిగ్రీస్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది 58కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ బిఏటి చూడండి, అన్ని ఫైండ్ అవుట్ చేసి ఉంచాము ఆల్రెడీ. బిఏటి 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే ఈ డయామీటర్, ఈ టాంజెంట్ పర్పెండిక్యులర్. సో 90. యాంగిల్ ఏబిటి చూడండి, ఏబిటి ఇక్కడ యాంగిల్ కూడా మనం ఎక్స్ అనుకున్నాం. ఆల్రెడీ ఎక్స్ ఉంది ఫిగర్ లో, బట్ మనం కూడా ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. ఈ ఎక్స్ వాల్యూ 32 అని మనం ఫైండ్ అవుట్ చేసి ఉంచాం. సో 32కి మ్యాచ్ చేయండి. ఆఫ్ యాంగిల్ ఓక్యూటి చూడండి, ఓక్యూటి దగ్గర యాంగిల్ 148. దాన్ని కూడా ముందుగానే మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం. 148 ఆఫ్ ఇంటూ 148 అంటే 148ని 2తో డివైడ్ చేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 74. అంటే ఆప్షన్ 4 అనేది పికి మ్యాచ్ చేయాలి. అంటే మన ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 1Q 2S 3R 4P. ఓకే, రైట్. 19th బిట్ చూడండి, ఇఫ్ a² - 3a + 1 = 0 then which of the following is false?
ఏ స్క్వేర్ మైనస్ 3a ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అయితే ఈ క్రింది వన్లో ఏది అసత్యం, ఫాల్స్ స్టేట్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం అన్ని ఆప్షన్స్ని కూడా చెక్ చేయాలి. ఫస్ట్ వన్, a ప్లస్ 1/a ఈక్వల్స్ టు 3. ఒకసారి చూడండి, ఏ స్క్వేర్ మైనస్ 3a ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ మనం తీసుకుందాం. దీనిలో -3 అని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ప్లస్ 3a. ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ ఏతో డివైడ్ చేయండి. అంటే ఏ స్క్వేర్ బై ఏ ప్లస్ 1/a ఈక్వల్స్ టు 3a/a. ఇలా చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ అవుతుంది, ప్లస్ 1/a ఈక్వల్స్ టు 3. ఏ ప్లస్ 1/a ఈక్వల్స్ టు 3 అని వచ్చింది. అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. ఓకే, ఆప్షన్ బిని చెక్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్స్ టు 7 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏ ప్లస్ 1/a ఈక్వల్స్ టు 3 అని వచ్చింది కదా, దీన్ని మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 9 అవుతుంది. దీని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్స్ టు 7 అవుతుంది. సో ఆప్షన్ బి కూడా ట్రూ. ఆప్షన్ సిని చెక్ చేద్దాం. ఏ మైనస్ 1/a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మైనస్ 1/aని హోల్ స్క్వేర్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ మైనస్ 2. ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ వాల్యూ 7 కదా, 7 మైనస్ 2 5. ఏ మైనస్ 1/a వాల్యూ ఎంత అవుతుందంటే స్క్వేర్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది, √5. అంటే ఆప్షన్ సి కూడా ట్రూనే. అంటే ఆప్షన్ డి అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అయ్యి తీరుతుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, బిట్ నెంబర్ 20 చూద్దాం. ఇఫ్ log 2 to the base 10 ఈక్వల్స్ టు a, log 3 to the base 10 ఈక్వల్స్ టు b, then which of the following is false? log 2 to the base 10 వాల్యూ a అని ఇచ్చాడు, log 3 to the base 10 వాల్యూ b గా మనం తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ లో ఏది అసత్యమో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, log 12 ఈక్వల్స్ టు 2a ప్లస్ b అని ఇచ్చాడు. log 12 మనం ఎలా రాయొచ్చు అంటే 12 అంటే 4 into 3 కదా, 4ని 2 స్క్వేర్ గా రాయొచ్చు కదా, అంటే 2 log 2 ప్లస్ log 3 అవుతుంది. log 2 వాల్యూ a, log 3 వాల్యూ b, అంటే 2a ప్లస్ b. సరిపోయింది కదా, ట్రూ స్టేట్మెంట్. ఓకే, ఆప్షన్ బి చూద్దాం. log 2.25 ఈక్వల్స్ టు 2b మైనస్ a. log 2.25ని మనం log 225/100 గా రాసుకోవచ్చు. దీన్ని log x/y ఫార్ములాగా డిస్ట్రిబ్యూట్ చేస్తే log 225 మైనస్ log 100. log 225ని 225ని మనం అగైన్ ఎలా రాయొచ్చు అంటే 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, అంటే 2 log 3 ప్లస్ 2 log 5 అవుతుంది. మైనస్ log 100ని 10 స్క్వేర్ గా రాయొచ్చు కాబట్టి 2 log 10 అవుతుంది. ఇక్కడ 2 log 3కి 2 log 3 రాసుకోండి, 2 కామన్ తీయండి, log 10 మైనస్ log 5 అవుతుంది. ఓకే, 2 log 3 ప్లస్ log 10 వాల్యూ 1 కదా, 2 1s are 2 మైనస్ log 5. log 5ని log 10/2 గా రాసుకోవచ్చు, అంటే log 10 మైనస్ log 2. log 10 వాల్యూ 1 కదా, అంటే 1 మైనస్ log 2. 2తో మల్టిప్లై చేస్తే 2 మైనస్ 2 log 2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2b మైనస్ 2a అనేది వస్తుంది. సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. ఆప్షన్ సి చూడండి, log 60 ఈక్వల్స్ టు 1 ప్లస్ a ప్లస్ b. log 60ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 ఇంటూ 3 ఇంటూ 5, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5, అంటే 2 log 2 ప్లస్ log 3 ప్లస్ log 5 అవుతుంది. ఓకే, 2 log 2 ప్లస్ log 3 ప్లస్ log 5ని log 10 మైనస్ log 2 గా రాసుకోవచ్చు. అంతే కదా, 5 అంటే 10/2 కదా, log 10/2 అంటే log 10 మైనస్ log 2. ఓకే, ఇక్కడ మనం 2 log 2 మైనస్ log 2 అంటే సింగిల్ log 2 అవుతుంది, ప్లస్ log 3 అవుతుంది, ప్లస్ log 10 అవుతుంది. log 2 వాల్యూ a, log 3 వాల్యూ b, log 10 వాల్యూ 1, a ప్లస్ b ప్లస్ 1. అంటే ఆప్షన్ సి కూడా రైట్ ఆప్షన్. ఆప్షన్ డి చూడండి, log 24 ఈక్వల్స్ టు a ప్లస్ 3b. 24 ఎలా రాసుకోవచ్చు, 8 ఇంటూ 3, 8 అంటే 2 క్యూబ్ కదా, అంటే 3 log 2 ప్లస్ log 3 గా రాసుకోవచ్చు. log 2 వాల్యూ a కాబట్టి, log 3 వాల్యూ b కాబట్టి 3a ప్లస్ b వస్తుంది. బట్ ఇక్కడ a ప్లస్ 3b అని ఇవ్వడం జరిగింది. అంటే ఆప్షన్ డి అనేది ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, రైట్. ప్రతి ఒక్క బిట్ని కూడా చాలా జాగ్రత్తగా కీన్ గా అబ్జర్వ్ చేయండి. చాలా కాన్సెప్ట్స్ అనేవి కూడా ఇక్కడ మనకి రివిజన్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం పేపర్ మోడల్ అనేది ఎలా ఉంటుందో మనకి చాలా క్లియర్ గా తెలుసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ నేను బిట్ నెంబర్ 21 నుంచి 40 వరకు రేపటి క్లాస్లో మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, జాగ్రత్తగా చదవండి. ఆల్ ద బెస్ట్.